ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వైవాహిక సమస్యల్ని ఎలా గుర్తించాలి, అలాగే ఏ గ్రహాలని ఏ స్థానాల్ని పరిశీలించాలి, నిజంగా సమస్య ఉంటే ఆ సమస్య ఎప్పుడు వస్తుంది, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విషయాన్ని కొంత తెలుసుకుందాము. నేను మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ని ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేది అనాలిసిస్ సరిగా చేయకపోవడము, మిస్గైడ్ చేయడము, అనవసరమైనటువంటి భయాల్ని కలిగించడము, ఇటువంటి వాటి వల్ల చాలా సమస్యలను చేస్తున్నవారు, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్తున్న వాళ్ళు, ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. కాబట్టి ఉత్సాహవంతులు, జ్యోతిషాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు కొన్ని బేసిక్ సూత్రాలను కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు కొంతవరకు క్లారిటీ వస్తుంది. ఏ అంశాల ప్రాతిపదిక మీద అనాలిసిస్ చేయాలి అనే దాంట్లో కనుక క్లారిటీ ఉన్నట్టయితే, ఆ ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు 2, 4, 7, 8, 12 ఈ హౌసెస్ని స్టడీ చేయాలి లగ్నం నుంచి ముందుగా. ఇది అందరూ కూడా ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేసేది అతని లగ్నం తప్ప అతని రాశో అతని నక్షత్రమో కాదు. ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేసేది లగ్నమే. ఆ తర్వాతే రాశి, తర్వాత నక్షత్రం. నక్షత్రం అన్నిటికంటే తక్కువ స్థాయిది. ఇక వాటి ప్రభావం లేదన్నట్లేదు, కానీ ప్రయారిటీస్ని ఇలా ఇవ్వాలి మనం. ఇక వివాహానికి సంబంధించినటువంటి ఒక ప్లేస్మెంట్లో ఒక నెగిటివ్ ప్లేస్మెంట్ అనేది ఉంది అనుకుందాము. ఉదాహరణకి 7th హౌస్లో కుజుడు ఉన్నాడు. ఆ జాతకం తీసుకెళ్తే అష్టాదళ వెంటనే చూసి కుజదోషం ఉంది అమ్మాయికి, వెంటనే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించేయండి. లేదా 7th హౌస్లో రాహు ఉన్నాడు, కాళహస్తిపై రాహుకేతు పూజ చేయించండి అంటున్నారు. అయితే వివాహానికి సంబంధించిన స్థానాల్లో ప్లానెట్స్ కనుక ఉండి అవి నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ ప్లానెట్స్ ఒక మహాదశ నడుస్తుందా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళే ముందే వాళ్ళ చార్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, ఏ గ్రహ దశ నడుస్తోంది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ గ్రహము వివాహానికి సంబంధించిన ప్లేస్మెంట్లో ఉందా, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, ఇది ముందు స్టడీ చేయండి. దానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. నిజంగా అటువంటి ప్లేస్మెంట్లో ఉంటే అసలు వివాహం అవుతుందా లేదా, వివాహం అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా, ఇది కొంత స్టడీ చేసి మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేది పెద్ద రెమెడీ. ఇక మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాతే ప్రాబ్లమ్స్ యాక్టివేట్ అవుతాయి. అంతే తప్ప మనం ఏదో చాలా బ్రహ్మదేవుళ్లాగా ఆస్ట్రాలజర్స్ ఫీల్ అయిపోయి వివాహానికి ముందే పరిహారం చేసేసి వ్యాక్సిన్ వేసినట్టు ఆ దోషాన్ని తీసేసి పెళ్లి చేయండి అని చెప్తూ ఉంటారు. అలా దోషం పోదు. ఇద్దరూ కలిసి జీవించడం స్టార్ట్ చేసిన తర్వాతే ఆ దోషం అనేది యాక్టివేట్ అవుతుంది. పరిహారాలంటూ చేసుకుంటే అప్పుడే చేసుకోవాలి. అయితే వైవాహిక సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఆ సమస్యలు ఉన్నవారు, వారి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. సమస్యలకు కారణము వారి మనస్తత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న సర్దుబాట్లే. ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడము, గౌరవించుకోవడము, ఇలాంటివి చేస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుతాయి. అంతే తప్ప ఈగోకి వెళ్ళి ఎవరి ఈగోల్లో వాళ్ళు వెళ్ళిపోయి అవతల మనిషిని డామినేట్ చేయాలి అనేటువంటి తత్వం ఉండడం వల్లే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి తీవ్రతరం అవుతున్నాయి. నేను మారను, నా భార్య, నా అత్తగారు, మామగారు, మిగతా వాళ్ళ బంధువులందరూ మారిపోవాలి అని పరిహారం చేస్తే అది మారదు. గ్రహాలు ఇలాంటి పనులు చెయ్యవు. లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవడానికి గ్రహాలకి అటువంటి దుస్థితి ఏమీ పట్టలేదు. మనకంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి గ్రహాలు. గ్రహాలంటే దేవతలే. మనం ఇచ్చే లంచాలకి లొంగిపోయి మనకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్స్ కావు ఈ గ్రహాలు. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లే ముందు మనమే స్టడీ చేసుకుని నిజంగా ప్రాబ్లం ఉందా, ఉంటే ఈ ప్రాబ్లం ఇచ్చే పీరియడ్ ఎంతవరకు ఉంది అనేది ముందు తెలుసుకుని మానవ ప్రయత్నం చేయడం, ఆ తర్వాత దైవాన్ని ఆశ్రయించడం చేయడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే పరిహారం చేస్తామో అది మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి తప్పకుండా దాని యొక్క ప్రభావం మైండ్ మీద అనేది ఉంటుంది. వారి యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా వారి మధ్య సమస్యలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న పాయింట్స్ ఆధారంగా ఏకనాడు ఉంది కాబట్టి డైవర్స్ అవుతుంది, ఇది అర్థం లేనమాట. ఎందుకంటే డైవర్స్ అనేది పరాశర సూత్రాల్లో లేదు. డైవర్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయినటువంటి అంశం. అది డైవర్స్ అనేది చట్టం అంగీకరించింది తప్ప శాస్త్రంలో చెప్పబడలేదు.
అలాంటప్పుడు పరాశరుడు ఎక్కడ చెప్పాడు విడాకులు అవుతాయని? ఏకనాడిలో పెళ్లి చేసుకుంటే విడాకులు అవుతాయా? ఎంతోమంది ఏకనాడిలో ఉండి కూడా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. కుజదోషం అయితే విడాకులు అవుతాయి. కుజదోషానికి విడాకులకు సంబంధం ఏంటి? విడాకులు అవ్వాలంటే రవి ఉండాలి. రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడే విడాకులు అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాటిని బూచిగా చూపించి ఎక్కువగా భయపెట్టడం, ముందు భయపెట్టి వాళ్ళ వీక్నెస్ని సొమ్ము చేసుకోవడం. యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఎంతో అంత పే చేసి చెప్పించుకుని వస్తే సరిపోతుంది. పరిహారాలు మేము చూసుకుంటామని చెప్పి వచ్చేయచ్చు. వీళ్ళ దృష్టి ఎంతసేపు రాగానే ముందు ఒక 1000 రూపాయలు తీసుకుని కన్సల్టేషన్ ఇచ్చేసి పరిహారానికి 25,000 అంటగట్టడం. ఒకసారి ఆలోచించండి, మనం చేసిన కర్మల్ని మంచి చెడు రెండు ఇచ్చేవి గ్రహాలు. అది వాటికి నిర్దేశించబడినటువంటి డ్యూటీస్. మనుషులు డ్యూటీస్ తప్పుతారేమో కానీ గ్రహాలు తప్పవు. వాళ్ళు దేవతలు. వాళ్ళు మనకి ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు వెళ్ళి పరిహారం చేసి మనకు మంచి వద్దు అని అంటామా? అలాగే చెడుకు కూడా మనం పరిహారాలతో వాటిని పోగొట్టుకోలేము. పరిహారాలు ఎందుకు అనేది నేను చాలాసార్లు చెప్పాను రిపీటెడ్గా నా వీడియోస్లో. పరిహారాలు అనేవి మనలో మానసిక స్థైర్యాన్ని పెంచి సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి తప్ప మన పాపాలని కడిగేసేవి కాదు పరిహారాలు. వీటిని మనం సరైన దృష్టితో అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆస్ట్రాలజీ అంటే సమస్యలను పోగొట్టేటువంటి శాస్త్రము అనేటువంటి ఒక మిథ్యలో అందరూ కూడా వచ్చేసారు. ఇక ఇటువంటి వైవాహిక సమస్యలను స్టడీ చేసేటప్పుడు 7th హౌస్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయా చూసుకోవాలి. అంటే కుజుడు, శని, రాహువు, కేతు ఇటువంటి ప్లానెట్స్. అలాగే దుస్థానాధిపతులు 7th హౌస్లో ఉన్నారా లేదా మ్యారేజ్ హౌసెస్లో ఉన్నారా? అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు మ్యారేజ్ సంబంధమైన హౌస్లో ఉన్నారా? అలాగే 7th లార్డ్ ఏమైనా నీచలో ఉన్నాడా? 7th లార్డ్ అస్తంగత్వం చెంది ఉన్నాడా? 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అస్తంగత్వం చెంది ఉన్నాయి అంటే రవికి చాలా దగ్గరగా ఉండి. అదేవిధంగా నవాంశలో ఈ 7th లార్డ్ యొక్క స్థితి ఎలా ఉంది? బలంగా ఉందా, వీక్గా ఉందా? ఇది కూడా కొంతవరకు మనం స్టడీ చేయాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది నవాంశను కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అనలైజ్ చేసి అందులో యోగాల్ని చూసేసి దాని గురించి భయపడిపోతున్నారు. D1 చార్ట్లో అంటే రాశి చార్ట్లో కనుక పాజిటివ్గా ఉంటే నవాంశలో కొంత నెగిటివ్గా ఉన్నా కానీ ప్రమాదం ఏమీ లేదు. నవాంశని D1 చార్ట్ లాగా అంత డీప్గా స్టడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. నవాంశ అనేది మ్యారేజ్ రిలేటెడ్ ఫలితాలే కాకుండా చాలా అంశాన్ని తెలియజేస్తుంది. అయితే ఇదొకటి మనకి వచ్చిన క్లయింట్స్కి కస్టమర్స్కి చెప్పడానికి బాగుంటుంది అని నవాంశని ఎక్కువగా హైలైట్ చేయడము, దాని ప్రాధాన్యత లేదని అనట్లేదు. కానీ అదే నవాంశ కాదు. నవాంశ యొక్క ఉపయోగం కేవలం మ్యారేజ్ రిలేటెడ్ ఫలితాలు చెప్పడమే కాదు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నవాంశలో గజకేసరి యోగం చూడటము, నవాంశలో చంద్రమంగళ యోగం చూడటము ఇవన్నీ అర్థం లేని పనులు. యోగాలు అనేవి D1 చార్ట్లో చెప్పబడ్డాయి. అందులోనూ లగ్నం నుంచి చూడాలి ఇటువంటి యోగాల్ని, రాశి నుంచి చూడకూడదు. యోగకారకత్వం కూడా లగ్నం నుంచి చూడాలి. తులా లగ్నానికి శని యోగకారకుడు తప్ప తులా రాశికి కాదు. నాది తులారాశి అండి, శని ఏలినాట్స్ నేను చేయదు, ఎందుకంటే తులారాశికి శని యోగకారకుడు కదండి అంటారు. తులా రాశికి యోగకారకుడు కాదు, తులా లగ్నానికి శని యోగకారకుడు. ఇక అక్కడి నుంచి మొత్తం గోచారాన్ని తీసుకుని అందులో యోగాలు చెప్పేసి లాస్ట్ ఇయర్ గురు రాహులు కలిసి ఒకే రాశిలో ఉన్నారు. ఈ రాశిలో గురు చండాల యోగం ఏర్పడింది, ఫలానా రాశి వాళ్ళకి ఇక దురదృష్టము, అన్ని అనర్థాలు జరుగుతాయి అంటూ చెప్పడం మొదలుపెట్టారు. గురు చండాల యోగం అనేది లగ్నం నుంచి అందులో నేటల్ చార్ట్లో చూడాలి, రాశి చార్ట్లో చూడాలి. గురు మహాదశ వచ్చినప్పుడు, రాహు మహాదశ వచ్చినప్పుడు ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మనకు అనుకూలంగా జ్యోతిష్యాన్ని మార్చేసుకుని ఉన్నవి లేనివి కలిపి చెప్పేసి వ్యూవర్స్కి అట్రాక్టివ్గా ఉంటాయి, థంబ్నెయిల్స్ పెడితే బాగా వ్యూస్ వస్తాయి అని చెప్పడం అనేది చాలా తప్పు. అలాగే జెమినీ సిస్టమ్ను అనలైజ్ చేయకపోవడం అనేది పెద్ద రిస్క్. అది చాలామంది చెయ్యట్లేదు. అందుకే చాలా అనాలిసిస్, చాలా రిజల్ట్స్ మనకి అర్థం కావటం లేదు. ఎందుకు మంచిగా ఉండాల్సిన దశాంతర దశలో నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకు వచ్చాయి అని అర్థం కాకపోవడానికి ఇది ఒక రీజన్. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యారేజ్ విషయాన్ని అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ అనాలిసిస్ అనేది మనకున్న పరిధిలో కంప్లీట్గా చేస్తే మన తప్పేం లేదు అనేటువంటి ఒక ఓరట్ అనేది మనకి ఉంటుంది. కేవలం పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఆధారంగా, అలాగే గణాల ఆధారంగా మనుష్యగణం, జంతుగణం, మేక, పిల్లి, కుక్క, ఏనుగు ఇలాంటి వాటి వల్ల డెసిషన్స్ తీసుకోవడం ఎంత అమాయకత్వం ఉంది. దానివల్ల పెద్ద పెద్ద అనర్థాలు జరుగుతాయా? జరగలేదు కూడా, జరగవు కూడా.
అవి కొంతవరకే ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు ఆ జాతకంలో, వ్యక్తి జాతకంలో వైవాహిక దోషం ఉండి విడాకులు ఉందా అనేది చూడండి. ఉంది అంటే 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. అంతేకాని ఒక మ్యారేజ్ కొండతోనో చెట్టుతోనో అయ్యి ఇంకో మ్యారేజ్ మనిషితో అవుతుందని చెప్పలేదు. ఈ కథలు ఈ వివాహం చేసేస్తే ఒక వివాహం అయిపోయింది కదా, ఆ తర్వాత దోషం పోతుందని ఇంకో వివాహం చేయడం. ఆ 2 వివాహాలు మనిషితోనే చెప్పారు తప్ప జంతువులతోనూ కొండలతోనూ చెప్పలేదు, చెట్లతోనూ. ఎనీవే, ఈ విధంగా జైమినీ సిస్టంలో కూడా దారకారక గ్రహం ఏది అంటే అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం దారకారక గ్రహం. దారపాదం ఏది, ఉపపాదం ఏంటి, వాటి నుంచి సప్తమంలో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటిలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే జైమిని చరదశ ఏం నడుస్తుంది, ఇలాంటివి కూడా స్టడీ చేయాలి. అలాగే దారకారకుడు వింశోత్తర దశ నడుస్తున్నప్పుడు కూడా వివాహం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో విషయాల్ని సమగ్రంగా అంటే అన్ని కోణాల్లో స్టడీ చేయాలి. ముఖ్యంగా వివాహానికి, కెరియర్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి అనాలిసిస్ చేయడం చాలా మంచిది. చాలామంది పాయింట్స్ చాలా కలిసాయి, 28 పాయింట్స్ వచ్చాయి, 28 పాయింట్లు 30 పాయింట్లు వచ్చాయని వివాహం చేసుకుని 3 నెలల తర్వాత విడిపోవడానికి నిర్ణయించుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి వాళ్ళని పాయింట్ బేస్ సిస్టమ్ ఏమాత్రం రక్షించింది? ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ కూడా చెప్పదలుచుకున్న పాయింట్, వివాహం సంబంధించిన దోషం ఉంటే మాత్రం వివాహం అయిన తర్వాతే రెమెడీస్ చేసుకోండి, మీకు చేసుకోవాలని కనుక ఉన్నట్టయితే. అయితే మానసికంగా మనని మనం సరిదిద్దుకోవడం అనేది చాలా గొప్ప రెమెడీ. దాంతోపాటుగా గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు కావచ్చు, హోమాలు అవి చేసుకోవచ్చు. అయితే రత్నధారణ అనేది రెమెడీగా చెప్పలేదు. నేను ప్రతి వీడియోలో ఇప్పుడు సందర్భం వచ్చినా చెప్తున్నాను. గ్రహాలు యొక్క నెగిటివిటీని అంటే జెమ్ స్టోన్స్ నెగిటివ్ని పాజిటివ్గా మార్చవు. ఇంకా ఆ గ్రహం యొక్క బలాన్ని పెంచవచ్చు కొంతవరకు. నెగిటివ్ ఉంటే ఎక్కువ నెగిటివ్ చేస్తాయి, పాజిటివ్ ఉంటే ఎక్కువ పాజిటివ్ చేస్తాయి. కాబట్టి ఈ రత్నధారణ వ్యామోహంలో పడి కాస్ట్లీ రత్నాలు కొనేసి పెట్టుకుని ఏమీ ఫలితాలు లేక బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి కొంత కటువుగా ఉన్నాయి, ఇవన్నీ వాస్తవాలు. జ్యోతిష్యంతో డబ్బు సంపాదించడం మంచిదే, కానీ ఈ విధంగా లేనివన్నీ చెప్పి భయపెట్టి వాళ్ళ వీక్నెస్ని సొమ్ము చేసుకుని డబ్బు సంపాదించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అది శాస్త్రంలో ఉన్నదే చెప్పాలి తప్ప శాస్త్రం చెప్పనిది, లేనిది, శాస్త్రంలో లేనిది చెప్పి మన ప్రతిభతో అవతల వాళ్ళ కష్టాలు తీర్చేస్తాము అని చెప్పడం చాలా పొరపాటు. ఏ జ్యోతిష్యుడు ఎవరి కష్టాన్ని తీర్చలేడు. ఇలా కష్టం ఉంది అని చెప్పడం వరకే జ్యోతిష్యుడు పని. భగవంతుని ఆశ్రయించడం అనేది చాలా గొప్ప రెమెడీ. వీళ్ళెవరు కూడా మెజిషియన్స్ కారు, జ్యోతిష్యులు. ఇలాంటి మ్యాజిక్స్ చేసేటువంటి విద్యలు వాళ్ళ దగ్గరికి లేవు. ఈ సంవత్సరం ఫలానా రాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు అని గోచారం ప్రకారం చెప్పేస్తారు. ఎంతమంది అయ్యారు? లేదా ఈ రెమెడీ చేయండి విడాకులు దోషం పోతుంది అంటారు, మరి చేసినా కానీ విడాకులు అవుతున్నాయి. ఈ విధంగా కనీసం మ్యారేజ్ సంబంధించిన అనాలిసిస్ చేసేటప్పుడు కూలంకషంగా అనలైజ్ చేయండి. ఎవరికి వాళ్ళే కూడా కొంతవరకు చేసుకోవచ్చు ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లే ముందు. ఒకవేళ అతను ఇలా ఏమన్నా అంటే మరి ఆ మహాదశ నడవట్లేదు కదా, నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అని అడగచ్చు. ఏ బేస్ మీద చెప్తున్నారు? ఎప్పుడూ కూడా ఒక దశ, ఒక గ్రహం యొక్క రిజల్ట్స్ ఆ దశలోనే నడుస్తాయి. అలా కానప్పుడు పరాశరుడు అన్ని దశలు ఎందుకు ఇచ్చాడు? దశ అంతర్దశ అనే సిస్టమ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పాడు పరాశరుడు? అది చూసుకోమని. చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూడాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి సంబంధించిన అనాలిసిస్ చేసేటప్పుడు ఏ దశ నడుస్తోంది, ఏ గ్రహం యొక్క దశ నడుస్తుంది, ఆ గ్రహం ఏమైనా 7th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉన్నాడా, లేదా 7th లార్డ్ అయ్యాడా, ఎటువంటి స్థితిలో ఉన్నాడు, మ్యారేజ్కి సంబంధించినటువంటి రిలేషన్ ఉందా గ్రహానికి అనేది చూసుకోవాలి. పరాశరలో ఒక్కోసారి సరిగ్గా కనపడకపోతే జైమినీలో స్టడీ చేయాలి. ఇప్పుడు నేను పరాశరని తక్కువ చేయట్లేదు. ఎందుకు అంటే పరాశరుడు చాలా సూత్రాలను ఇచ్చాడు. అందులో ఎన్నో సూత్రాలను మనం పరాయ మతాల దాడుల్లో కోల్పోయాము, దగ్ధమైపోయాయి. కాబట్టి ఒక్కొక్కసారి మనకి అంతుపట్టదు కొన్ని రిజల్ట్స్ పరాశర సిస్టంలో అనలైజ్ చేసేటప్పుడు. అప్పుడు జైమినీ సిస్టంలో కనుక చూసినట్టయితే డెసిసివ్గా తెలుస్తుంది. అంటే నిర్ణయం చేసుకునేటువంటి స్థాయిలో మనకి జైమినీ సిస్టమ్ అనేది తెలియజేస్తుంది. నార్త్ ఇండియాలో ఇప్పటికీ చాలామంది జైమినీ సిస్టంలో స్టడీ చేస్తున్నారు. మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ దానికి ఆదరణ. తెలుగు వాళ్ళు అయితే వాళ్ళ నోటమ్మట జైమినీ అనే పదం కూడా నేను ఇంతవరకు వినలేదు. ఈ సోకాల్డ్ యూట్యూబ్లో, టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి మహానుభావుల నోటి నుంచి ఎప్పుడు కూడా వినలేదు నేను. ఇంకా జెమినీ అంటారు కొంతమంది వ్యూవర్స్. ఈ జెమినీ కాదు, జైమినీ. జైమినీ సిస్టంలో దారకారక, దారపాదము, ఉపపాదము ఇటువంటి అంశాలన్నీ చాలా ముఖ్యమైనవి మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు. మరీ చెప్తున్నాను, గోచార ఫలితాలను బట్టి వివాహంలో పెద్ద అనర్థాలు జరగవు. దశాభుక్తి బాలేకపోతేనే
డెస్టినీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. పరిహారాలు కనుక చేసుకోవాలనుకుంటే వివాహం అయిన తర్వాత చేసుకోవడం మంచిది. అంతే తప్ప వివాహానికి ముందే వ్యాక్సిన్ లాగా చేసేసుకుని క్లీన్ చేసేసుకుని అప్పుడు వివాహం చేసుకుందాం అనేది అది భ్రమ మాత్రమే. ఇలా చేసుకుని రిజల్ట్స్ రాక డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదేమైనా కొన్ని ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఈ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.